హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకున్న ఫ్రాన్స్ ఏవియేషన్ సంస్థ డసాల్ట్ ఎంబీడీఏలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అనే కాగ్ సంస్థ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 36 రఫేల్ యుద్ధ విమానాల కోసం 59,000 కాంట్రాక్ట్ దక్కించుకున్న డసాల్ట్ ఎంబీడీఏలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్కు అందజేయాలన్న బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యాయని తెలిపింది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒప్పందం ప్రకారం ఫ్రెంచ్ సంస్థలు కాంట్రాక్ట్ విలువలో 50% తిరిగి భారత్కు అందజేయాలని తెలిపింది. ఈ మేరకు కాగ్ సమర్పించిన నివేదికను పార్లమెంటు ముందుంచారు. గడువులోగా ఒప్పందం ప్రకారం 30% విమానాలను డీఆర్డీఓకి అందజేస్తామని ఈ రెండు సంస్థలు 2015 సెప్టెంబర్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడంలో విఫలమయ్యాయని కాగ్ అక్షింతలు వేసింది. ఒప్పందంపై సంతకాలు చేసినప్పటి నుంచి 7 ఏళ్లలోగా మొత్తం విమానాలను అందజేస్తామని చెప్పారని, తొలి 3 ఏళ్లలో లక్ష్యం నెరవేర్చలేదని నివేదిక తూర్పారబట్టింది. ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే నిర్దేశిత గడువులోగా 2025 నాటికి డసాల్ట్ 58%, ఎంబీడీఏ 57% మాత్రమే అందజేసే అవకాశం ఉందని విమర్శించింది. కాగ్ నివేదిక అనేక రక్షణ ఒప్పందాలపై ఆధారపడినప్పటికీ రఫేల్ విషయంలో మాత్రం అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య రాజకీయ యుద్ధానికి దారితీస్తుంది. రఫేల్ ఒప్పందాన్ని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గతేడాది నవంబర్లో తిరస్కరించింది. విదేశీ సంస్థలు కాంట్రాక్ట్ దక్కించుకోవడానికి వివిధ హామీలకు కట్టుబడి ఉంటామని చెబుతారు, కానీ అర్హత సాధించిన తర్వాత వాటిని నెరవేర్చడంపై ఆసక్తి చూపడం లేదని అనేక సందర్భాల్లో వెల్లడయ్యిందని కాగ్ ఆరోపించింది. ఒప్పందాల్లో భాగంగా ఏప్రిల్ 2020 నాటికి 6 విమానాలను అందజేయాలని డీఆర్డీఓ కోరగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడానికి ఆ సంస్థలు అంగీకరించలేదు. ఎందుకంటే వాటిలో అధిక భాగం వారి ప్రధాన సామర్థ్యాల పరిధిలో లేవు. తేలికపాటి యుద్ధ విమానాల ఇంజన్ల స్వదేశీ అభివృద్ధికి సాంకేతిక సాయం కోసం డీఆర్డీఓ ప్రతిపాదించగా డసాల్ట్ ఎంబీడీఏలు దీనిని నెరవేర్చలేకపోయాయని కాగ్ నివేదిక తెలిపింది. అందువల్ల ఈ సాంకేతికత బదిలీ కూడా జరుగుతుందా అనేది స్పష్టంగా తెలియదు. సెప్టెంబర్ 2016లో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆదేశాలకు అనుగుణంగా రక్షణ శాఖ డీఆర్డీఓలకు సరైన టెక్నాలజీలను గుర్తించి పొందాల్సిన అవసరముందని వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.